శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం 7, 8 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ, నేను పుట్టుక లేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను, ప్రాణులకు నియామకుడను అయినప్పటికీ నా యొక్క ప్రకృతిని స్వాధీనపరుచుకొని నా యొక్క మాయాశక్తి చేత అవతరిస్తుంటాను అని చెప్పారు. ఈ 7, 8 శ్లోకాలలో తాను జన్మించుటకు కారణములు, తాను ఎందుకు అవతరిస్తున్నారో, ఎందుకు అవతరించాల్సి వస్తోందో చెప్తున్నారు. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం గీతాశాస్త్రంలోనే అత్యుత్తమమైన శ్లోకం. ఎప్పుడు నేను అవతారం ధరిస్తాను, ఎప్పుడు పరమాత్మ ఈ భూమి మీదకి వస్తారు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, గ్లానిః అంటే హాని, ఎప్పుడైతే ధర్మం వెలవెలపోతుందో, ధర్మం కృంగి కృషించిపోతుందో, ధర్మం తగ్గిపోయినప్పుడు అధర్మం పైకి లేస్తుంది. అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం పైకి లేస్తుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, తదా ఆత్మానం సృజామి అహం, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సృజామి అంటే సృష్టించుకోవటం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి కాంతి తగ్గుతుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి, అప్పుడు అధర్మం వృద్ధి చెందుతుంది. ఎప్పుడు క్రింద ఉండాల్సిన అధర్మం అభివృద్ధి చెందుతుంది. అభ్యుత్థానం అధర్మస్య, అప్పుడు మానవులలో ధర్మ ప్రవృత్తిని పెంచటానికి, అధర్మ ప్రవృత్తిని తగ్గించటానికి ఆ సందర్భంలో నన్ను నేను సృష్టించుకుంటాను అంటున్నారు పరమాత్మ. ధర్మము రక్షణకై సాక్షాత్ పరమాత్మయే స్వయంగా పూనుకుంటారు. ధర్మం ఎంత శ్రేష్టమైనదో, అది మానవునికి ఎంతటి శాంతిని, ఎంతటి శాశ్వత సౌఖ్యాన్ని ఇచ్చేదో, ధర్మం ఎంత మహత్తరమైనదో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. అధర్మం అభివృద్ధి చెందితే తాను సహించబోనని కూడా చెప్తున్నారు పరమాత్మ. కాబట్టే ధర్మో రక్షతి రక్షితః అన్నారు. ధర్మాచరణమే మానవులకు రక్షించగలదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. మరి పరమాత్మ ధర్మాన్ని ఎలా రక్షిస్తారు అంటే, 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను నా యొక్క అవతారాలలో ఏం చేస్తాను, క్షీణిస్తోన్న ధర్మాన్ని ఎలా నిలబెడతాను అంటే, పరిత్రాణాయ సాధూనాం, మంచి వాళ్ళను కాపాడతాను, సజ్జనులను, సత్ప్రవర్తన కలవాళ్లను సంరక్షించటానికి నేను అవతరిస్తాను. వినాశాయ చ దుష్కృతాం, దుర్మార్గుల వినాశము కొరకు నేను అవతరిస్తాను. ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సుస్థిరం చేయడానికి, ధర్మాన్ని మంచిగా స్థాపించటానికి నేను అవతరిస్తాను. సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు, ప్రతి సమయమునందు నేను అవతరిస్తాను. సజ్జనులను, సత్ప్రవర్తన కలవాళ్లను సంరక్షించటానికి,
దుర్మార్గులను వినాశము చేయడానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి నేను ప్రతి సమయమునందు, ప్రతి యుగమునందు ఎప్పుడెప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను. భగవంతుని రక్షణ ఎవరికి లభిస్తుంది? ఆ పరమాత్మ యొక్క రక్షణ లభించాలి అంటే ఒక అర్హత ఉండాలి. ఏమిటది? సన్మార్గము, సత్ప్రవర్తన, సాధుత్వం. వీరికి మాత్రమే రక్షణ లభిస్తుంది. సాధువులు అంటే సన్యాసులు, బైరాగులు అని కాదు అర్థం. సాధు అంటే మంచి అని. మంచి ప్రవర్తన కలవారు అందరూ సాధువులే. మంచితనముగా ఉండటానికి కావలసినది సాధుత్వం. అది ఒక జాతి కాదు, మతము కాదు. ధర్మం ప్రకారం నడుచుకునే వారందరికీ భగవానుడి రక్షణ ఉంటుంది. వారు భగవంతుని అభయహస్తము కింద ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి కొరత ఉండదు. సాధు రక్షణ కోసం అవతరిస్తారు పరమాత్మ. అలాగే దుష్టులను శిక్షించటానికి కూడా ఆయన అవతరిస్తారు. చెడు కార్యాలు ఆచరించటానికి పాప భీతి కలిగి ఉండాలి. అటువంటి అధర్మ పనులకు విముఖంగా ఉండి భగవంతునికి ఇష్టమైన మార్గంలో ఉండి శిక్ష లేకుండా రక్షణలో ఉండాలి. మూడవది ధర్మ సంస్థాపనం. దీనికోసం కూడా ఆయన అవతరిస్తుంటారు. కాబట్టి భగవంతుడికి ప్రీతికరమైనది ధర్మం. అట్టి ధర్మాన్ని ఆశ్రయించి మానవులందరూ పరమాత్మ కృపకు పాత్రులవ్వాలి. సాధు సంరక్షణము, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనము, ఈ మూడు ఉద్దేశ్యాల కొరకు భగవంతుడు అవతరిస్తుంటాడు. యుగే యుగే అంటే అప్పుడప్పుడు అని అర్థం. అంటే పైన చెప్పిన అవసరాలు ఎప్పుడు ఏర్పడితే అప్పుడు అవతరిస్తుంటారు అని అర్థం. అంతేకాని యుగానికి ఒకసారి అని కాదు. మరి భగవానుడు చాలా కరుణామూర్తి కదా, మరి దుష్టులను ఎందుకు శిక్షిస్తారు అంటే, అలా శిక్షించకపోతే లోకములో అధర్మము, దుర్మార్గము ఎక్కువైపోతుంది కదా. శిక్ష లేకపోతే, భయం లేకపోతే మంచి వాళ్ళకు కూడా చెడు కార్యాలు చేయాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి దుష్ట శిక్షణ ఉండాలి. ఒక తరగతిలో కొంతమంది పిల్లలు అల్లరి చేస్తుంటే వారిని శిక్షించకపోతే మిగిలిన మంచి పిల్లలు కూడా అల్లరి చేయటం ప్రారంభిస్తారు. కాబట్టి దుష్ట శిక్షణ ఉండాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను, సత్ప్రవర్తన కలవాళ్లను సంరక్షించటానికి, దుర్మార్గులను వినాశము చేయటానికి, ధర్మాన్ని తిరిగి స్థాపించటానికి నేను ప్రతి సమయమునందు, ప్రతి యుగమునందు ఎప్పుడెప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు నేను అవతరిస్తాను అని పరమాత్మ చెప్తున్నారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.